అక్కడున్న పిల్లలను, పశువులను, గార్ధమములు అన్నిటినీ ఏది వదలకుండా అన్నిటినీ హతము చేయాలి, అన్నిటినీ నాశనం చేయాలని చెప్తే, కానీ సౌలు ఏం చేస్తాడో తెలుసా? సౌలు జనులను కూడి ఆగాగునకు గొర్రెలలోని, ఎడ్లలోని, గొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేశాను. దేవుడేం చెప్పాడు? మంచివో చెడ్డవో అన్నిటినీ నిర్మూలం చేయాలంటే ఇక్కడ సౌలు తన తెలివి ఉపయోగించి ఆ యొక్క మంచి వాటిని పక్క నుంచి ఏదైతే బాలేదో వాటిని మాత్రమే నిర్మూలం చేశారు. దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు నీ జీవితంలో. మరలా మరలా దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా, అనేక మంది ద్వారా నీ యొక్క పాపాన్ని దేవుడు ఎత్తి చూపుతున్నప్పుడు మరలా 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 నువ్వు ఆ పాపం వైపే నువ్వు చూస్తున్నావంటే దేవుని నువ్వు అస్సలు అనుసరించట్లేదు అని అర్థం.